నమస్కారం. హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ తెలుగు. జగిత్యాల రాజకీయ ధృవతార ప్రజానాయకుడు టి జీవన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు జిల్లా వ్యాప్తంగా అంబరాన్నంటాయి. ముఖ్యంగా రాయకల్ పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు ఈ వేడుకలను పండగలా నిర్వహించాయి. గాంధీ చౌక్ వద్ద కేక్ కట్ చేసి అభిమానులు, కార్యకర్తలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. అవును అప్పో మున్నడుకో అడుకో మున్నడుకో ఓకే ఓకే అడు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వాసన పక్క మహేంద్రనా పద ఓకే జగిత్యాల జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న మాజీ మంత్రివర్యులు, సీనియర్ నాయకులు టి జీవన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని రాయకల్ పట్టణంలో సంబరాలు ఘనంగా జరిగాయి. దశాబ్దాలుగా నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజల గొంతుకగా నిలిచిన తమ నాయకుడు పుట్టినరోజు కార్యకర్తలు ఒక ఉత్సవంలా భావించారు. రాయకల్ పట్టణ కాంగ్రెస్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ చౌక్ వద్ద భారీ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మేకల రమేష్ పాల్గొని వేడుకలను ముందుండి నడిపించారు. జై జీవన్ రెడ్డి, జై కాంగ్రెస్ అంటూ కార్యకర్తలు చేసిన నినాదాలతో రాయకల్ పుర వీధులు మారిమోగాయి. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు మేకల రమేష్ మాట్లాడుతూ, మా మాన్యులు మాజీ మంత్రివర్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా రాయకల్ మండల నాయకులు, పట్టణ నాయకులు, వివిధ రకాల హోదాలో ఉన్న కార్యకర్తలు అందరూ వచ్చి పెద్ద ఎత్తున గ్రామాన అలాగే రాయకల్ పట్టణంలో పెద్ద ఎత్తున మన పుట్టినరోజు పండగ సందర్భాన్ని మేము పెద్ద ఎత్తున పురస్కరించుకొని ఈరోజు వచ్చిన కార్యకర్తలందరికీ నమస్కారం తెలియజేస్తూ, రాయకల్ పట్టణంలో మన పెద్దలు జీవన్ రెడ్డి గారు పదవి ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన ఉన్నాడు అనడానికి సాక్ష్యం మన రాయకాలే చెప్పచ్చు. ఏ విధంగా ఒకప్పుడు ఇందిరానగర్ కాలనీ నుండి మనం మొదలుకున్నట్టయితే అప్పుడు వర్షాలకు ఇళ్లకు నీళ్ళు వస్తూ పాములు కప్పలు ఇళ్లకు చూస్తూ ఉంటే తను ఒక్కసారి వచ్చి చూసిన తర్వాత ఆ ఇందిరానగర్ కాలనీ పరిస్థితిని మార్చేశాడు. సీసీ రోడ్లు, డ్రైన్లు, లైటింగ్ అవన్నీ ఏర్పరిచి అదొక చిన్న విలేజ్గా దాన్ని తయారు చేసి నిజంగా చెప్తున్నా మా అందరికీ ఆదర్శంగా నిలిచి మాకు అక్కడ వెలుగులు నింపాడు. ఇందిరానగర్ కాలనీ తర్వాత రాయకల్ పట్టణంలో తాగునీరు సమస్య, రాయకల్లో నడి బొడ్డున కూడా నీళ్లు రాని సమస్యతో వందల సార్లు రోడ్లెక్కిన జనాలు రోడ్లెక్కి చాలా సందర్భాల నాయకులకు చెప్తే ఇవాళ పట్టించుకోలే. అప్పుడు పెద్దలు జీవన్ రెడ్డి గారి మన నీటి కొరతను అధిగమించడానికి కోసం ఒక 50 బోర్లు వేయించాడండి. రాయకాల్లో ఏ నాయకుడు కూడా ఒక్క బోర్ వేయించిన నాయకుడు లేడు. అలాంటి ఒక 50 బోర్లు వేయించి ఇవాళ తాగునీటి సమస్య లేకుండా చేసి ఏదైతే పెద్ద చెరువు ఉందో పెద్ద చెరువు కట్ట కింద పెద్ద నూతిని తవ్వించి ఇవాళ రాయకాలకు ఒక 70% వాటర్ వస్తున్నాయి మన మున్సిపల్ నీళ్లు అంటే పెద్దలు జీవన్ రెడ్డి గారు తవ్విపించిన నూతి వల్లనే ఇవాళ 70% నీళ్లు రాయకల్ ప్రజలు తాగుతున్నారని చెప్తున్నాను. ఎందుకంటే ఆనాడు తన ముందు ఆలోచనతోని ఆ నూతిని తవ్విపోతే ఇవాళ నీటి కటకటలు ఇంకా వాడవాడల ప్రతి ఇంటింటికి ఉంటుండే. ఆ సమస్యను తీర్చిన ఆ పెద్ద నాయకునికి నిజంగా చెప్తున్నా మనం ఎంత చేసినా రుణపడి ఎంత మనం చేసినా తక్కువే. అలాగే అది కాకుండా మొన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత తాగునీటి సమస్య బాగుందని ఒక్కసారి విన్నవించగానే 9, 10, 11 వార్డులలో బాగా సార్ సమస్య ఉంది అయినా మనకు ఊర్లో తీర్చలేదంటే మున్సిపల్ అధికారం పురమాయించి 20 లక్షల రూపాయలు. జీవన్ రెడ్డి
కేవలం ఒక నాయకుడే కాదు, ఈ ప్రాంత అభివృద్ధికి నిదర్శనం. మంత్రిగా, ఎమ్మెల్యేగా ఆయన చేసిన సేవలు మరవలేనివి. నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతూ సామాన్యులకు అండగా నిలిచే ఆయన మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నామని పేర్కొన్నారు. కేవలం పట్టణంలోనే కాకుండా రాయకల్ మండలంలోని అన్ని గ్రామాల్లో పార్టీ శ్రేణులు, అభిమానులు ఈ వేడుకలను నిర్వహించారు. స్వీట్లు పంపిణీ చేస్తూ తమ నాయకుడి పట్ల ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు. పలుచోట్ల పేదలకు అన్నదాన కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని సీనియర్ నాయకులు, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళా నాయకులు, అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. యువకులు ఉత్సాహంగా పాల్గొని బాణసంచా కాల్చి సందడి చేశారు. జీవన్ రెడ్డి రాజకీయ ప్రస్థానంలో రాయకల్ మండలం ఎప్పుడూ ఆయన వెంటే ఉందని, భవిష్యత్తులో కూడా ఆయన నాయకత్వంలో నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా నాయకులు ధీమా వ్యక్తం చేశారు. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం చూస్తూనే ఉండండి మన న్యూస్ 9 ఛానల్ని. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.